నమస్తే. నేను మీ వాసవి వెలిశాల. అందరూ బాగున్నారు కదా? ఓకే. ఇప్పుడు మంచి మాటలు మనం మాట్లాడే మాటలను బట్టి మన లైఫ్ ఎట్లా మూవ్ అవుతుంది, మన లైఫ్లో ఎట్లా చేంజెస్ వస్తాయి అనే దాని గురించి తెలుసుకుందాం. ఎంత మంచి మాటలు వాడితే మన లైఫ్లో సందర్భాలు, మన జీవితం అంత మంచిగా మూవ్ అవుతుంది, అంత బాగుంటుంది. ఒక్కటే గమనించండి, గట్టిగా మాట్లాడడానికి, స్మూత్గా మాట్లాడడానికి ఎంత తేడా ఉందో, మంచి మాటలు, మంచివి కాని మాటలు మాట్లాడటానికి కూడా చాలా తేడా ఉంటుంది. మీరు ఇప్పుడు గూగుల్లో గిన సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుండొచ్చు. ఏంటంటే పూర్వం ఒక తెగ వాళ్ళు ఉండేవాళ్ళు. నాగరికత రాకముందు అడవుల్లో ఒక తెగ వాళ్ళు అన్నమాట. వాళ్ళు అడవి మనుషులు. వాళ్ళేంటంటే ఒక చెట్టుని అప్పుడు కొట్టేయటం కాకుండా, చెట్టు అవసరం అనుకుంటే అది వాళ్ళకి ఒక 10 మంది, 20 మంది ఆ పెద్ద పెద్ద వృక్షాలు కదా అడవిలో, ఆ చెట్టు చుట్టూ ఆ చెట్టుని తిట్టుకుంటూ తిరిగేవాళ్ళు. ఇది నిజం. అది వాళ్ళ అది వాళ్ళ సంస్కృతిలాగా వచ్చేసింది వాళ్ళకి. తిట్టుకుంటూ ఆ చెట్టుని, నీ వల్ల మాకు నష్టమే, నువ్వు ఇట్లా ఇంక వాళ్ళ భాష ఏం భాష, వాళ్ళ భాషలో తిట్టేవాళ్ళు దాన్ని బాగా. అట్లా వాళ్ళు ఒక 10 రోజులు, 20 రోజులు అట్లా చేస్తే తెలియకోకుండానే చెట్టు ఆహ్, క్షణక్షణంగా రోజు రోజుకి ఆ చెట్టు ఎండిపోవటం, ఆ చెట్టు ఆఖరికి అది పడిపోయేదంట కొన్ని నెలలకి. అట్లా వాళ్ళకు ఏదన్నా వంట చెరకుకు గానీ, వాళ్ళకి చెట్టు గావాలి, ఆ కట్టెలు గావాలి, లేకపోతే ఇంకేమైనా కావాలి, ఆ ప్లేస్ కావాలనుకుంటే, అట్లా వాళ్ళు తిట్టటం వల్ల ఒక చెట్టులోనే అంత స్పందన ఉంది అనంటే మాటలకి, అవి నెగెటివ్ పదాలు, తిట్టటాలు, హర్ట్ చేయటం. అట్లాంటప్పుడు పాజిటివ్ మాటలకి, మంచి మాటలకి ఎంత పవర్ ఉంటది. మంచిగా మాట్లాడితే ప్రతిదీ స్పందిస్తది కదా! ప్రపంచంలో భూమి మీద ఏ జీవికి లేని అవకాశం మనకుంది మాట్లాడటం, మనుషులకి, మానవ మాతృలకు మాత్రమే. అట్లాంటప్పుడు ఆ మాటల్ని మనం ఎంత మంచిగా ఉపయోగించుకోవాలి. అవి మంచి మాటలు. ఈ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే మాటల్లాగా కాకోకుండా ఎంత వీలైతే అంత స్నేహంగా మాట్లాడటం, అభిమానంగా మాట్లాడటం, ప్రేమగా మాట్లాడటం, ఎదుటి వాళ్ళకి నచ్చేలాగా మాట్లాడటం, మన మనసుకు సంతోషాన్ని ఇయ్యటం. అందులో సౌమ్యంగా మాట్లాడగలిగితే, ప్రేమగా మాట్లాడగలిగితే, ఎదుటి వాళ్ళకు మేలవ్వటం సెకండరీ, అది ఫస్ట్ మనకు మేలవుతది. మనం మాట్లాడే ప్రతి మాట ముందు మన శరీరాన్ని తాకి బయటకెళ్తది. అది మన శరీరాన్ని తాకినప్పుడు, మన మాట గాని, మన ఎమోషన్ గాని మన శరీరాన్ని తాకినప్పుడు, అది మన ఆరోగ్యాన్ని మ్యాటర్ చేస్తది. మన హెల్త్ మీద మ్యాటర్ అవుతది. మనం ప్రేమగా, సౌమ్యంగా మాట్లాడినంత సేపు మన మన శరీరంలో ప్రతి అణువు కూడా చాలా ప్రేమగుంటది. మంచిగుంటాయి. కణాలన్నీ ఒకదానితో ఒకటి స్నేహంగా మంచిగుంటాయి. అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు శరీరంలో. అనారోగ్యాలు రావు. మనం మాట్లాడే మాటలు, మన ఆలోచనలు, అవే మన శరీరాన్ని నిలబెట్టినా, పడగొట్టినా. మంచిగా మాట్లాడదాం. మంచి మాటలు మాట్లాడదాం. చిన్న పిల్లాన్ని చూడండి. "అరే ఇటు రారా" అన్నామనుకోండి, ఇట్లా చూస్తాడు వాడు. అట్లా కాదు. "నాన్న ఇటు రా నాన్న, ఏం చేస్తున్నావు కన్నా" అని మంచిగా మాట్లాడితే ఎంతో ఇష్టంగా దగ్గరికి పరిగెత్తుకొని వస్తాడు. అట్లనే ఏవైనా అంతే. ఏ సందర్భమైనా అంతే. ఒకవేళ ఎవరైనా హార్ష్‌గా మాట్లాడుతున్నారు, పరుషైన పదాలు మాట్లాడుతున్నారు అనుకోండి, కాసేపు వదిలేయండి. మనం కూడా వాళ్ళ లెక్క మాట్లాడితే ఇంక తేడా ఏముంటది? కాసేపు కామ్ అయిపోతే వాళ్ళకే అర్థమైపోతది కదా! మంచి మాటలు మాట్లాడదాం. దానివల్ల అనవసరంగా కాలేజీల్లో, స్కూళ్ళలో పిల్లలు గూడా ఏంటో పటా పటా ఏదేదో మాట్లాడతారు. గబుక్కున మొన్న ఒక బంధువుల ఇంట్లో ఒకటి విన్నా. ఏదో అది కరెక్ట్ పదం కాదు. కానీ అది మాకు నార్మల్ అంటున్నారు వాళ్ళు. నాకు భలే గమ్మత్తనిపించింది. అది నార్మల్ అంట. వద్దు ప్లీజ్, అర్థం చేసుకున్నాం, చదువుకున్నాం.
చదువుకొని ఉద్యోగాలు చేసేవాళ్ళు, చదువుకునే పిల్లలు, కాలేజ్ పిల్లలు కూడా అట్లాంటివి మాట్లాడితే మన చదువుకి ఏమన్నా విలువ ఉంటుందా? మంచి మాటలు మాట్లాడదాం, హ్యాపీగా ఉందాం. ఎందుకంటే మాటలు చాలా మ్యాటర్ అవుతాయి మన జీవితంలో, మన హ్యాపీనెస్కి చాలా చాలా మ్యాటర్ అవుతాయి అవి. కాబట్టి మంచిగా మాట్లాడదాం, ప్రేమగా ఉందాం అందరితోటి. ఎంత ప్రేమగా మాట్లాడితే అంత దగ్గర అవుతారు మనుషులు మనకి, మన రిలేషన్స్ బాగుంటాయి. సో మంచి మాటలు మాట్లాడదాం, హ్యాపీగా బతికేద్దాం. హ్యాపీగా బతకటానికే కదా మనం ఉన్నది. ఊరికే హ్యాపీ హ్యాపీ అంటుంది అనుకుంటున్నారా? నేను చెప్తూనే ఉంటానండి, ఎన్ని వీడియోలైనా ఎన్నేళ్ళైనా హ్యాపీగా ఉండటమే మన మోటో. హ్యాపీగా ఉండటానికి మనం ఇక్కడ జన్మ ఎత్తింది. కాబట్టి ఆనందంగా బతికేద్దాం. థ్యాంక్ యూ.